మిషనరీల చరిత్ర వలసవాదంతో ముడిపడి ఉంది. బ్రిటిష్, పోర్చుగీస్, డచ్ వారు ఏ దేశానికి వెళ్లినా వారి వెంటే మిషనరీలు కూడా వెళ్లేవారు. దీనిని క్రాస్ అండ్ సోర్డ్, సిలువ మరియు కత్తి వ్యూహం అంటారు. ఒక దేశాన్ని ఆక్రమించాలంటే ముందుగా ఆ దేశ ప్రజల అస్తిత్వాన్ని, వారి ధర్మాన్ని బలహీనపరచాలి. భారతదేశంలో రాబర్ట్ కాల్ట్వెల్ వంటి వారు చేసిన పని ఇదే. వీరు ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని పుట్టించి భారతీయులను రెండుగా విడదీశారు. తద్వారా హిందూ ధర్మంపై ద్వేషం పెంచి వారిని క్రైస్తవ మతం వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. మేము పేదలకు సేవ చేయడానికి వచ్చాము. ఇది మిషనరీలు ప్రపంచానికి చెప్పే మాట. కానీ ఆ సేవ వెనుక ఉన్న అసలు లక్ష్యం మత మార్పిడి. దీనిని అరుణ్ శౌరి తన పుస్తకాల్లో ఆధారాలతో సహా వివరించారు. ఆహారం, విద్య, వైద్యం ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తిని లేదా ఆ కుటుంబాన్ని మానసికంగా లొంగదీసుకోవడం మొదటి అడుగు. మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు, కేవలం మా దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పడం ద్వారా వారి మూలాలపై వారికి సందేహం కలిగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా చర్చిలు ఒక దేశంలో తమ సంఖ్యను పెంచుకోవడం ద్వారా ఆ దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తాయి. మీరు ఎప్పుడైనా గమనిస్తే క్రైస్తవ మత ప్రచారకులు కాషాయ బట్టలు ధరించడం, భజనలు చేయడం, యజ్ఞం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. దీనినే ఇన్కల్చరేషన్ అంటారు. ప్రజలు తమ పద్ధతులను వదులుకోవడానికి ఇష్టపడరని గ్రహించిన మిషనరీలు క్రైస్తవ మతాన్ని కూడా హిందూ మతం లాగే చూపించడం మొదలుపెట్టారు. చర్చిలను ఆశ్రమాలు అని పిలవడం, యేసుక్రీస్తు విగ్రహాలను యోగముద్రలో చూపించడం వంటివి అమాయక ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేసే ప్రయత్నాలు. సీతారాం గోయల్ తన పుస్తకాల్లో దీనినే మేధోపరమైన దొంగతనం అని వర్ణించారు. బ్రేకింగ్ ఇండియా పుస్తకంలో రాజీవ్ మల్హోత్రా ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. భారతదేశంలోని అనేక ఎన్జిఓలకు విదేశాల నుండి వేల కోట్ల రూపాయలు అందుతున్నాయి. ఈ నిధులు కేవలం సేవ కోసం కాకుండా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళన సృష్టించడానికి, గిరిజన ప్రాంతాల్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు. కుల వివక్షను సాకుగా చూపి భారతదేశ అంతర్గత విషయాల్లో పాశ్చాత్య దేశాలు జోక్యం చేసుకునేలా చేయడం వీరి లక్ష్యం. అంటే భారతదేశాన్ని లోపల నుండి ముక్కలు చేయాలనేది వీరి కుట్ర. మా దగ్గర భూములు ఉండేవి, వారి దగ్గర బైబిల్ ఉండేది. కళ్ళు తెరిచి చూసేసరికి మా దగ్గర బైబిల్ ఉంది, వారి దగ్గర మా భూములు ఉన్నాయి అని ఆఫ్రికా ప్రజలు ఇప్పటికీ క్రైస్తవ మిషనరీల గురించి చెప్పుకుంటారు. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలో స్థానిక సంస్కృతులు మాయమై మిషనరీల పెత్తనం పెరిగిపోయింది. ఇది జాతీయ భద్రతకు ఒక పెద్ద సవాలుగా మారింది. మతం అనేది వ్యక్తిగత నమ్మకం, కానీ ఆ నమ్మకాన్ని మార్చడానికి అబద్ధాలు, మోసపూరిత వ్యూహాలు మరియు విదేశీ నిధులను ఉపయోగించడం ఒక దేశ అస్తిత్వానికే ప్రమాదం. మన చరిత్రను, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.